Chemistry, chemistry, chemistry. We don't like it, sir. We avoid it. But chemistry likes us. We can't avoid it, sir, because it is a scoring subject. We have to read. Please tell me, sir. Okay, don't worry. So, ఏంటి సార్ ఎప్పటి కేజీఎఫ్ డైలాగ్ చెప్తున్నారు? కేజీఎఫ్ ఫ్యానా సార్? ఐ మీన్ యష్ ఫ్యాన్ అంటే ఆఫ్ కోర్స్. బట్ ఇది నా డైలాగ్ కాదు, మన సబ్స్క్రైబర్ డైలాగ్. ఓకేనా? సో ఈ వీడియోలో మనం ఆరోమాటిసిటీ గురించి చెప్పుకుందాం. ఇది జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ది పార్ట్. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో దీని నుంచి మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఈ కంటెంట్ చెప్తాను ఫస్ట్. ఐ విల్ టెల్ దిస్ కంటెంట్. ఈ కంటెంట్ చెప్పిన తర్వాత మనం క్వశ్చన్స్ కూడా చేద్దాం. సో ఎలాంటి క్వశ్చన్స్ అంటే 1 ఇలాంటి క్వశ్చన్స్, 2 ఇలాంటి క్వశ్చన్స్, 3 ఇలాంటి క్వశ్చన్స్, 4th ఇలాంటి క్వశ్చన్, 5th ఇలాంటి క్వశ్చన్స్. సో లైక్ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఇది కంప్లీట్ అయిపోయిన మూలే చేద్దాం. అండ్ టీఎస్ అండ్ ఏపీఎం సెట్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్ అనేటువంటి చేద్దాం. అండ్ ఈ కంటెంట్ అనేది జేఈ నీట్ వల్ల కూడా ష్యూర్ 100% యూజ్ అవుతుంది. క్లియర్? ఓకే. సో ఆరోమాటిసిటీ చెప్పండి, వాట్ ఈస్ ఆరోమాటిసిటీ? సో వాట్ ఈస్ ఆరోమాటిసిటీ? ఇదంతా పక్కన పెట్టినట్టయితే మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడంటే విచ్ ఈస్ aromatic, which is non-aromatic, which is anti-aromatic. సో ఇలా అని అడుగుతున్నాడు. ఓకేనా? లేదంటే కింద కొన్ని కాంపౌండ్స్ ఇచ్చి విచ్ ఈస్ నాట్ aromatic అని అడుగుతున్నాడు. లేదా కింద కొన్ని కాంపౌండ్స్ ఇచ్చి విచ్ ఈస్ స్టేబుల్ అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు క్వశ్చన్ చేయగలగాలి. సో చెప్పే బాధ్యత నాది. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఇంపార్టెంటే. ఆరోమాటిసిటీ మొత్తాన్ని కూడా ఈ బోర్డులో మొత్తం ఇలా కుదించి రాశారన్నమాట. ఓకేనా? ఐ విల్ నాట్ సే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్, బట్ ఐ వాంట్ టు సే వన్ థింగ్. ఇంకా మీకు తిప్పి కొడితే 1 month కూడా టైం లేదు. ప్లీజ్ టైం అస్సలు వేస్ట్ చేయకండి. పెన్ అండ్ బుక్ తీసుకోండి, డిస్టర్బెన్స్ లేని ప్లేస్కి వెళ్ళి కూర్చోండి, రాసుకోండి. ఓకే, మై నేమ్ ఇస్ అజయ్ జుమ్డి అండ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఫెంటాస్టిక్ యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ డిఫరెంట్ థింక్ డిఫరెంట్. కాదు, నా పేరు పెట్టాను, నా పేరే పెట్టాను అజయ్ జుమ్డి అని. ఎందుకంటే డ్రీమ్ డిఫరెంట్ థింక్ డిఫరెంట్ చాలా పెద్దగా ఉంది. యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారం నాకు నేమ్ చేంజ్ చేయాల్సి వచ్చింది. సారీ అబౌట్ దట్. ఓకేనా? సి హియర్, ఇక్కడ నేను 3 కాంపౌండ్స్ ఇచ్చాను. సి హియర్, ఇది బెంజిన్. అర్థమవుతుందా? ఇదో కాంపౌండ్. ఓకేనా? సో ఇది ఆరోమాటిక్ అంట, ఇది యాంటీ ఆరోమాటిక్ అంట, ఇది నాన్ అరోమాటిక్ అంట. సార్ ఏంటి సార్ డైరెక్ట్ ఆరోమాటిక్, యాంటీ ఆరోమాటిక్, నాన్ అరోమాటిక్ అని చెప్తున్నారు, మాకు అసలు తెలియదు కదా సార్ అంటే, ఓకే ఇప్పుడు చెప్తాను, తెలుసుకోండి. సో ఆరోమాటిక్, ఒక కాంపౌండ్ ఆరోమాటిక్ అవ్వాలంటే ఇట్ షుడ్ హ్యావ్ అ సర్టెన్ రూల్స్. It should have certain conditions and rules and regulations. ఓకేనా? See here, ఏంటంటే ఫస్ట్ ఆ కాంపౌండ్ సైక్లిక్ అయి ఉండాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఆ కాంపౌండ్ సైక్లిక్ అయి ఉండాలి. నెక్స్ట్, ఆ కాంపౌండ్లో కంప్లీట్ రెజోనెన్స్ అనేది ఉండాలి. ఉండాలి. ఎవరైతే రెజోనెన్స్ టాపిక్ వినలేదో ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. సో నేను కండిషన్ చెప్తాను షార్ట్ కట్ ట్రిక్లో, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ రెజోనెన్స్, దేంట్లో అయినా రెజోనెన్స్ జరగాలంటే దాంట్లో ఖచ్చితంగా ఏముండాలి? కాంజుగేషన్ అని ఉండాలి. పై సిగ్మా ఫ్రీ రాడికల్, పై సిగ్మా పాజిటివ్, పై సిగ్మా నెగిటివ్. దట్ మీన్స్ ఇది కార్బోకేటన్, ఇది కార్బో యానియన్, ఇది ఫ్రీ రాడికల్. అండ్ పై సిగ్మా లోన్ పేర్, ఆర్ ఇక్కడ పై బాండ్ అని ఉండొచ్చు, లోన్ పేర్ అని ఉండొచ్చు, దాని తర్వాత సిగ్మా బాండ్ ఉంటుంది, దాని తర్వాత వేకెంట్ ఆర్బిటాల్ అని ఉండొచ్చు. సో ఈ 6 కండిషన్స్ కనుక ఫాలో అయితే దాంట్లో కంప్లీట్ రెజోనెన్స్ అనేది ఉండొచ్చు. 6లో ఏదన్నా ఒకటి. అర్థమవుతుందా? రింగు మొత్తంలో ఉండాలి. రింగు బయట మనకి ఎన్నున్నా మనకు అనవసరం లేదు. అర్థమవుతుందా? రింగు బయట మనకి ఏమున్నా అనవసరం లేదు. రింగు లోపల మాత్రం కంప్లీట్ రెజోనెన్స్ అనేది మనకు ఉండాలి. క్లియర్? నెక్స్ట్ ఏంటంటే ఆడ్ పేర్. దీంట్లో పై బాండ్స్ ఉన్నాయి కదా, 1 2 3, అందులో 3 ఉన్నాయి. అంటే 3 అనేది ఏంటి? ఒక ఆడ్. అర్థమవుతుందా? ఆడ్ పేర్స్. అండ్ పై బాండ్స్ని కౌంట్ చేస్తాం దీంట్లో ఆడ్ పేర్లో, లోన్ పేర్ని కౌంట్ చేస్తాం మనం. ఇక్కడ పై బాండ్ని కౌంట్ చేస్తాం అండ్ లోన్ పేర్ని కౌంట్ చేస్తాం. 1 second. ఓకే, పై బాండ్ని కౌంట్ చేస్తాం, లోన్ పేర్ని కౌంట్ చేస్తాం, అండ్ వీ విల్ ఆల్సో కౌంట్ నెగిటివ్ ఛార్జ్. అర్థమవుతుందా? లోన్ పేర్ అన్నా దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పై బాండ్ అన్నా దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, నెగిటివ్ ఛార్జ్ అన్న దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అందుకనే ఈ మూడింటిని ఇందులో కౌంట్ చేస్తాం ఆడ్ పేర్లో. నెక్స్ట్, ప్రతి కార్బన్ అనేటువంటిది sp2 హైబ్రిడేషన్ కలిగి ఉంటుంది. మీరు దేన్నైనా చూసుకోండి. దీని దగ్గర ఇప్పుడు ఒక హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ హైడ్రోజన్
ఇది ఒక సిగ్మా బాండ్, ఇది ఒక సిగ్మా బాండ్, ఇది ఒక సిగ్మా బాండ్, ఓకేనా, sp2. సో sp2 హైబ్రిడైజేషన్ అంటే ప్రతి కార్బన్ కూడా sp2 హైబ్రిడైజేషన్ని కలిగి ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, నెక్స్ట్ యాంటీ అరోమాటిక్ అంటే ఏంటిది? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 4 పాయింట్స్ వస్తే మీరు ప్రతిది కూడా చేయగలుగుతారు ఈజీగా. అర్థమవుతుందా? సెకండ్ అరోమాటిక్ దానికి కూడా ఫస్ట్ కండిషన్ సేమ్ సైక్లిక్ ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటిది? కంప్లీట్ రెజోనెన్స్ ఉండాలి. సెకండ్ కండిషన్ కూడా క్లియర్. నెక్స్ట్ లాస్ట్ ఇక్కడ ఇది ఒక్కటి మాత్రమే చేంజ్ ఉంటుంది, ఇక్కడ ఈవెన్ పేర్ ఉండాలి. అర్థమవుతుందా? ఈవెన్ పేర్ ఉండాలి. అందులో ఉన్నట్టు పై బాండ్స్ కావచ్చు, లోన్ పేర్స్ కావచ్చు అండ్ నెగిటివ్ ఛార్జ్ కావచ్చు, అవి 3 కలిపి ఒక ఈవెన్ పేర్ వచ్చింది అనుకోండి, దట్ విల్ బి వాట్? యాంటీ అరోమాటిక్. అండ్ హియర్ sp2 కార్బన్స్ ఉండాలి. నెక్స్ట్ నాన్ అరోమాటిక్ అంటే ఏం లేదు, ఏదైతే అరోమాటిక్ యాంటీ అరోమాటిక్ కాదో అదే నాన్ అరోమాటిక్. అర్థమవుతుందా? ఏదైతే యాంటీ అరోమాటిక్ లేదా అరోమాటిక్ అవ్వదో మిగిలిన కూడా నాన్ అరోమాటిక్. కొంచెం ఇంకా ఎక్కువ గుర్తుపెట్టుకోవాలంటే దాంట్లో sp3 కార్బన్ ఉండొచ్చు, ఒకటి అని ఉండొచ్చు, ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు. నెక్స్ట్ దాంట్లో ప్లేనారిటీ అనేది ఆబ్సెంట్ అయినా ఉండొచ్చు. అర్థమవుతుందా? సో దాన్ని నాన్ అరోమాటిక్ అంటాం. క్లియరా? సో లెట్ us go to the examples. See here, I will start here, from here, ఓకేనా? See here, pi sigma pi sigma పాజిటివ్, pi sigma పాజిటివ్. మొత్తం రింగ్ మొత్తంలో కాంజుగేషన్ జరుగుతుందా జరగట్లేదా? కాంజుగేషన్ జరుగుతుందా జరగట్లేదా? ఆబ్వియస్లీ కాంజుగేషన్ జరుగుతుంది. సో కాంజుగేషన్ జరుగుతుంది అండ్ ఇది సైక్లిక్ కాంపౌండే. అండ్ ఇదేంటిది? దీంట్లో ఆడ్ పేరు ఉందా ఈవెన్ పేరు ఉందా చెప్పండి? పై పాజిటివ్ ఛార్జ్ మనం కౌంట్ చేయొద్దు, మనం ఓన్లీ పై లోన్ పేర్ నెగిటివ్ ఛార్జ్నే కౌంట్ చేయాలి. సో 2 మాత్రమే ఉన్నాయి. సో 2 పైలు ఉన్నాయి ఇక్కడ. అర్థమవుతుందా? సో దట్ మీన్స్ వాట్? ఇదేంటిది? ఈవెన్ పేర్. ఈవెన్ పేర్ కాబట్టి ఇదేంటిది? ఈవెన్ పేర్ ఉంటే ఏంటిది? యాంటీ అరోమాటిక్. షార్ట్ కట్లో రాస్తున్నా ఏ అంటే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కాదు, ఏంటి? యాంటీ అరోమాటిక్. ఆంటీ కాదు, యాంటీ. అర్థమవుతుందా? ఆపోజిట్. ఓకేనా? సి హియర్, మళ్ళీ వేరే మీనింగ్ వెళ్ళిపోతుంది. ఓకేనా? కమ్ టు ది క్లాస్. సి హియర్ కాంపౌండ్ సైక్లికా? ఎస్ సైక్లికే. అండ్ దాంట్లో కంప్లీట్ రెజోనెన్స్ జరుగుతుందా? నెగిటివ్ పై సిగ్మా నెగిటివ్, పై సిగ్మా నెగిటివ్. సో కంప్లీట్ రెజోనెన్స్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈవెన్ పేరు ఉన్నాయా ఆడ్ పేరు ఉన్నాయా? సి హియర్ 1 2, దీన్ని కౌంట్ చేయాలి మనం. ఓకేనా? నెగిటివ్ ఛార్జ్ని కౌంట్ చేయాలి. 1 2 3. సో 3 మీన్స్ వాట్? దిస్ ఈస్ వాట్? ఆడ్ నెంబర్. 1 3 5 7 ఇవన్నీ ఏంటి? ఆడ్ నెంబర్స్. సో 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఇదేంటిది? ఆడ్ నెంబర్ ఉంటే అరోమాటిక్, ఈవెన్ నెంబర్ ఉంటే యాంటీ అరోమాటిక్. క్లియర్? నెక్స్ట్ సి హియర్, దీంట్లో పై సిగ్మా ఇక్కడ ఏ ఛార్జ్లు, ఇది పై ఛార్జే. అర్థమవుతుందా? ఇది పై ఛార్జే. సో ఎప్పుడైతే బెంజిన్ రింగ్లో ఉన్నటువంటి ఏదైనా ఒక కార్బన్కి డైరెక్ట్గా డబుల్ బాండ్ అటాచ్ ఉందనుకోండి, గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సో ఈ పై బాండ్ అనేది ఇక్కడికి ఆక్సిజన్ పైకి మూవ్ చేయాలి. మూవ్ చేస్తే మనకి ఏమవుతుంది? ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, దీనిపైన మనకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అర్థమవుతుందా? ఈ నెగిటివ్ ఛార్జ్తో మనకు పని లేదు, మనకి పాజిటివ్ ఛార్జ్తో పని. ఎందుకంటే ఈ పాజిటివ్ ఛార్జ్ ఈ కార్బన్ దగ్గరికి వస్తుంది కాబట్టి. క్లియరా? పై సిగ్మా పాజిటివ్, సో కంప్లీట్ రెజోనెన్స్ జరుగుతుంది. అండ్ ఇది సైక్లిక్. అండ్ ఈవెన్ పేర్ ఉన్నాయా అండ్ ఆడ్ పేర్ ఉన్నదా? సి హియర్ 2 పై ఉన్నది, 1 2. సో దట్స్ వై దిస్ ఈస్ వాట్? దిస్ ఈస్ యాంటీ అరోమాటిక్. సో ఏ ఇది యాంటీ అరోమాటిక్. సో ఇది ఈవెన్ ఉంది కాబట్టి, ఆడ్ ఉంది కాబట్టి ఇది ఏ అరోమాటిక్. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ సి హియర్ వెరీ ఇంపార్టెంట్. ఇది సైక్లికా? ఎస్ సైక్లికే. అండ్ దీనిలో కంప్లీట్ రెజోనెన్స్ జరుగుతుందా? సి హియర్ పై సిగ్మా. సో కంప్లీట్ రెజోనెన్స్ అనేటువంటి జరగట్లేదు. పై సిగ్మా. సో కంప్లీట్ రెజోనెన్స్ జరగట్లేదు. కంప్లీట్ రెజోనెన్స్ అనేటువంటి జరగకపోతే అంటే ఇది సి హియర్, ఇది sp3 కార్బన్, ఇది sp3 కార్బన్. సో రెజోనెన్స్ జరగట్లేదు అంటే దాని అర్థం ఏంటి? ఇది నాన్ అరోమాటిక్. అర్థమవుతుందా? కంప్లీట్ రెజోనెన్స్ జరగట్లేదు. సో ఇదేంటిది? Na, నాన్ అరోమాటిక్. అర్థమవుతుందా? ఏమైనా కష్టంగా ఉందా? వెరీ సింపుల్ బేట, వెరీ సింపుల్. సి హియర్ నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది? బెంజిన్ మీద ఓహెచ్ ఉంటే దాన్ని ఏమంటాం బేట? ఫినాల్ అంటాం సింపుల్గా. సి హియర్ ఈ ఓహెచ్తో మనకు అసలు పనే లేదు ఇప్పుడు. ఓకేనా? 1 2 3 3 పై బాండ్స్ ఉన్నాయి. ఇది అరోమాటికే. 3 ఏమున్నాయి?
మూడు ఉన్నాయి. మూడు అంటే ఏంటిది, మూడు పై బాండ్స్ అంటే ఏంటిది, సో త్రీ అంటే ఏంటిది ఆడ్ నెంబర్ కాబట్టి దిస్ ఈస్ వాట్ aromatic. నెక్స్ట్ సి హియర్, దీన్ని మనం ఫ్యూరాన్ అంటాం. అర్థమవుతుందా, ఇక్కడ ఆక్సిజన్ ఉన్నట్టయితే 5 మెంబర్ రింగ్లో 2 డబుల్ బాండ్ నుండి ఇక్కడ ఆక్సిజన్ ఉంటే దీన్ని ఫ్యూరాన్ అంటాం. ఫ్యూరాన్లో ఎన్ని ఉన్నాయి, సి హియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది సైక్లికా ఎస్, ఇక్కడ పై ఉంది, సిగ్మా ఉంది, పై ఉంది. పై సిగ్మా ఆక్సిజన్ దగ్గర మనకు 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్, ఇది 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పైన ఒకటి కింద ఒకటి. బట్ ఎప్పుడు కానీ కాంజుగేషన్లో మనకి ఒకటే లోన్ పేర్ పార్టిసిపేట్ చేస్తుంది. అర్థమవుతుందా, ఎప్పుడు కానీ ఒకటే లోన్ పేర్ పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ ఒకవేళ మనకి ఇక్కడ డబుల్ బాండ్ ఉందనుకో, ఈ లోన్ పేరు కూడా మనకు పార్టిసిపేట్ చేయదు, ఆ ఒక్కటి కూడా. ఎప్పుడు కానీ లోన్ పేరు అయితే డైరెక్ట్గా డబుల్ బాండ్కి అటాచ్ ఉంటుందో, అర్థమవుతుందా, అప్పుడు అది పార్టిసిపేట్ అనేది చేయదు. ఇక్కడ దీని పక్కన ఏదైనా డబుల్ బాండ్ ఉందా, డైరెక్ట్ అటాచ్ అయ్యి లేదు అంటే, సో ఈ లోన్ పేర్ అనేది కాంజుగేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. పై సిగ్మా లోన్ పేర్, పై సిగ్మా పై. సో కంప్లీట్ రెజోనెన్స్ అనేది జరుగుతుంది. సో ఎన్ని పేర్స్ ఉన్నాయి చెప్పండి, 1 2. లోన్ పేర్ని కూడా కౌంట్ చేయాలి. సిఆర్ పై 1 2 3. 3 మీన్స్ వాట్, దిస్ ఈస్ వాట్ ఆడ్, దట్స్ వై ఇది aromatic ఏ రాశాను. క్లియరా బేటా, ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ పైరోల్. సి హియర్, పైరోల్లో చూసినట్టయితే ఇది సైక్లిక్ ఎస్, పై సిగ్మా లోన్ పేర్. నైట్రోజన్ దగ్గర కూడా లోన్ పేరు ఉంటుంది, ఒకటే లోన్ పేరు ఉంటుంది. ఆ లోన్ పేరు కూడా మనకి ఇక్కడ కాంజుగేషన్లో పార్టిసిపేట్ చెందుతుంది. ఎందుకంటే ఈ లోన్ పేరుకి డైరెక్ట్గా ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఏది లేదు, అందుకనే ఇది పార్టిసిపేట్ చేస్తుంది. డబుల్ బాండ్ ఉంటే పార్టిసిపేట్ చేయదు. ఓకేనా, పై సి హియర్ మొత్తం ఎన్ని ఉన్నాయి, మూడు ఉన్నాయి కాబట్టి ఇది ఏంటిది aromatic. కాదు aromatic, ఎక్కడికో వెళ్ళిపోతుంది. సి హియర్ 1 2 3, జోక్ చేస్తున్నా. సి హియర్ 1 2 3. సి హియర్ రెజోనెన్స్ జరుగుతుందా, పై సిగ్మా లోన్ పేర్. నైట్రోజన్ దగ్గర లోన్ పేరు ఉంది, అర్థమవుతుందా, నైట్రోజన్ దగ్గర లోన్ పేరు ఉంది. సో బట్ ఈ లోన్ పేర్ అనేది మన కాంజుగేషన్లో పార్టిసిపేట్ చేస్తుందా, ఆబ్వియస్లీ చేయదు. పై సిగ్మా లోన్ పేర్ని కౌంట్ చేయొద్దు మనకు, పై సిగ్మా పై. సో లోన్ పేర్ అనేది కాంజుగేషన్లో పార్టిసిపేట్ చేయదు, ఎందుకంటే ఈ లోన్ పేర్ డైరెక్ట్గా డబుల్ బాండ్ ఉన్నటువంటి లోన్ పేర్ పక్కనే డైరెక్ట్గా అటాచ్ అయ్యి మనకు డబుల్ బాండ్ అనేది ఉంది. సో అది కాంజుగేషన్లో పార్టిసిపేట్ చేస్తుందా, చెయ్యదు. వెరీ ఇంపార్టెంట్. సి హియర్ మొత్తం ఎన్ని 1 2 3, 3 పైస్ ఉన్నాయి, అర్థమవుతుందా. సో ఇదేంటిది aromatic, ఆడ్ నెంబర్ కాబట్టి. అర్థమవుతుందా. కొందరు ఇంటెలిజెంట్ బచ్చ ఏం చేస్తారంటే 1 2 3 లోన్ పేర్ని కౌంట్ చేయాలన్నా కదా సార్, అందుకని ఈ లోన్ పేర్ని కౌంట్ చేస్తున్నా, అందుకనే 4 అని ఈవెన్ నెంబర్, అది యాంటీ అరోమాటిక్ అంటారు. సో అలా వేస్తే ఏం చేసినట్టు, స్ట్రెయిట్గా వెళ్ళి ముళ్ళ కంపలో లేదా బురదలో పడినట్టే మీరు, ఓకేనా, పప్పులో కాలేసినట్టే. అలా మాత్రం చేయొద్దు, ఎందుకంటే ఏదైతే కాంజుగేషన్లో పార్టిసిపేట్ చేస్తాయో పై లోన్ పేర్ అండ్ నెగిటివ్ ఛార్జ్, వాటిని మాత్రమే మనం కౌంట్ అనేటువంటిది చేయాలి. ఎవరైతే ఫస్ట్ 2 నిమిషాలు విని వెళ్ళిపోతారో, సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ రూల్స్ చూస్తారు, అదే ఫాలో అవుతారు. అర్థమవుతుందా, అందుకనే లెసన్ ఎండింగ్ వరకు కూడా వినాలి. నెక్స్ట్ సి హియర్, ఇదేంటి సల్ఫర్ ఉంది మధ్యలో, ఇది నైట్రోజన్ అంటే దీన్ని పిరిడిన్ అంటాం, ఈడ నైట్రోజన్ ఉంటే ఏంటిది పైరోల్ అంటాం. ఓకేనా, ఇది 5 మెంబర్ రింగ్, ఇది 6 మెంబర్ రింగ్. సో ఇది 5 మెంబర్ రింగ్, దీంట్లో సల్ఫర్ ఉంది మధ్యలో. ఓకేనా, దీన్ని థయోఫిన్ అంటాం. సో సల్ఫర్ పైన లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇది కాంజుగేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. 1 2 3. ఓకేనా, 3 ఉంటే ఏంటిది aromatic. ఇక్కడ నుంచి నేను స్పీడ్గా వెళ్ళిపోతాను, అర్థమైందా. నెక్స్ట్ సి హియర్, డబుల్ బాండ్కి డైరెక్ట్గా అంటే కార్బన్కి డైరెక్ట్గా డబుల్ బాండ్ అటాచ్ ఉంటే దాన్ని పైకి పంపించాలని చెప్పింది కదా. సో నేను కూడా దీన్ని పైకి పంపిస్తాను. దీంట్లో మొత్తం ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 కార్బన్స్ ఉన్నాయి, అర్థమవుతుందా, 8 కార్బన్స్ ఉన్నాయి. దీన్ని మనం ఏమంటామంటే, దీని జనరల్ నేమ్ ఏంటంటే ట్రోపోలిన్. వాట్, వెరీ ఇంపార్టెంట్, వాట్, ట్రోపోలిన్. దిస్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్, వాట్, ట్రోపోలిన్. దీంట్లో మొత్తం ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి, సి హియర్ 1 2 3. దీన్ని పైకి పంపిస్తాం కాబట్టి ఆక్సిజన్ పైకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, కార్బన్ పైన మనకు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. పై సిగ్మా పాజిటివ్ ఉందా, పై సిగ్మా పై ఉందా, పై సిగ్మా పాజిటివ్, పై సిగ్మా పై మొత్తం ఎక్కడ చూసినా అదే ఉంది. సో 3 పై ఉంటాయి, ఈ ప్లస్ ఛార్జ్ని మనం కౌంట్ చేయం, 3 ఉంటాయి కాబట్టి ఏంటిది aromatic. ఈజ్ ఇట్ క్లియర్, aromatic. థమ్స్ అప్. సి హియర్ నాఫ్థలిన్. నేను ఇప్పుడు 2 బెంజిన్ స్ట్రక్చర్ తీసుకున్నా, దీన్ని డైరెక్ట్ అటాచ్ చేస్తే దీన్ని ఏమంటామంటే నాఫ్థలిన్ అంటాం. ఇప్పుడు దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కౌంట్ చేయండి, 1 2 3 4 5. దీనిలో రెజోనెన్స్ కంప్లీట్గా జరుగుతుందా, ఎస్ ఆబ్వియస్లీ జరుగుతుంది. సి హియర్ పై సిగ్మా పై. నెక్స్ట్ ఇది పై, ఇది సిగ్మా, ఇది పై. క్లియరా,
పై సిగ్మా పై, ఇదే కార్బన్ దగ్గర ఉంది పై చార్జ్ అనేది, ఓకేనా. పై నెక్స్ట్ పై సిగ్మా పై పై సిగ్మా పై. సో మొత్తం కాంజుగేషన్ అనేది జరుగుతుంది, రెజోనెన్స్ అనేది జరుగుతుంది అన్నట్టు, కంప్లీట్ రెజోనెన్స్. దీనిలో మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5, 5 ఉన్నాయి. సో 5 అనేది ఆడ్ పేరా ఈవెనా? ఆబ్వియస్లీ ఆడ్. ఆడ్ కాబట్టి ఇదేంటిది? ఆరోమాటిక్. ఇదేంటిది? యాంథ్రలీన్. 3 బెంజీన్ రింగ్స్ అటాక్ అయి ఉన్నాయి. సి హియర్, దీంట్లో కంప్లీట్ రెజోనెన్స్ జరుగుతుంది, చూసుకోండి కావాలంటే. 1 2 3 4 5 6 7, 7 పై బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇదేంటిది? మనకేంటిది? ఆరోమాటిక్. అది కూడా ఆడ్ నెంబరే. నెక్స్ట్ యాన్యులిన్స్. యాన్యులిన్స్ అంటే ఏం లేదు, సైక్లిక్ ఉండాలి, కాంజుగేషన్ ఉండాలి. అర్థమవుతుందా? కాంజుగేషన్ నథింగ్ బట్ కంప్లీట్ రెజోనెన్స్ అన్నట్టు, కంప్లీట్ ఇది రెజోనెన్స్ అన్నట్టు, ఓకేనా. నెక్స్ట్ వితౌట్ చార్జ్ ఆర్ వితౌట్ ఎనీ ఆటమ్స్. ఆ రింగులో దానిపైన ఏ కార్బన్ పైన ఎటువంటి ఛార్జ్ ఉండద్దు, అండ్ ఏ కార్బన్ మధ్యలో కూడా ఆక్సిజన్ ఇలా నైట్రోజన్, అర్థమవుతుందా, ఏం కూడా ఉండద్దు. సో అలా ఉంటే వాటిని మనం అన్యులిన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్ 4 అన్యులిన్స్ నథింగ్ బట్ దీంట్లో 4 కార్బన్స్ ఉంటాయి. సి హియర్, దిస్ ఇస్ ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 2. దీని పై సిగ్మా పై. సో మొత్తం కంప్లీట్గా మనకేంటిది? రెజోనెన్స్ జరుగుతుంది కాబట్టి 2 పైలు ఉన్నాయి కాబట్టి మనకేంటిది? ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది యాంటీ అరోమాటిక్. యాంటీ అరోమాటిక్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 3 పై. ఇలా 3 ఉన్నాయి. ఇది బెంజిన్, దీన్ని మనం 6 అన్యులిన్ కూడా అంటాం. బెంజిన్ని 6 అన్యులిన్ అని కూడా అంటాం, ఎందుకంటే దీంట్లో ఎన్ని ఉంటాయి? 6 కార్బన్స్ ఉంటాయి. సి హియర్ 3 పై, ఓకేనా. 3 పై అంటే ఏంటిది? ఇది ఆడ్ కాబట్టి ఇది ఆరోమాటిక్. అండ్ నెక్స్ట్ 8 అన్యులిన్. సో దిస్ ఇస్ ఎక్సెప్షన్ అన్న కాడ ఒక సెకండ్ ఆగి మంచిగా గమనించాలి, అబ్జర్వ్ చేయాలి. నార్మల్ వాటికంటే కూడా వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. దీంట్లో 8 కార్బన్స్ ఉంటాయి, అర్థమవుతుందా? 1 2 3 4 మొత్తం కంప్లీట్ రెజోనెన్స్ జరుగుతుంది. పై సిగ్మా పై 1 2 3 4 ఉన్నాయి కాబట్టి ఇదేంటిది? యాంటీ అరోమాటిక్. 4 ఉన్నాయి కాబట్టి ఇదేంటిది? యాంటీ అరోమాటిక్. కరెక్టేనా? ఇక్కడ ఎక్సెప్షన్ అని చెప్పాను, అందుకనే మైండ్ ఒకసారి ఇక్కడ ఫోకస్ చేయండి. 4 చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇలా 4 పై బాండ్స్ పెట్టేసి ఏం చేస్తున్నారంటే యాంటీ అరోమాటిక్ రాస్తారు, ఎందుకంటే ఈవెన్ నెంబర్ అని. బట్ దిస్ ఇస్ ఎక్సెప్షనల్లీ దిస్ ఈస్ వాట్? దిస్ ఈస్ నాన్ అరోమాటిక్. వెరీ ఇంపార్టెంట్, నాన్ అరోమాటిక్. ఎందుకంటే ఇది ప్లేనారిటీ ఉండదు దీంట్లో. దీని యాక్చువల్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది, టబ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. దీనిలో ప్లేనారిటీ అనేది ఉండదు. సో అందుకని ఇదేంటిది? నాన్ అరోమాటిక్. ఇజ్ ఇట్ క్లియర్? సి హియర్, ఒకవేళ 10 అన్యులిన్స్ ఉన్నాయి అనుకోండి, 10 అన్యులిన్ వచ్చింది అనుకోండి. సి హియర్ 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి, అర్థమవుతుందా? దీంట్లో 10 అన్యులిన్ కూడా ఇదేంటిదంటే నాన్ అరోమాటిక్. 10 అన్యులిన్ 8 అన్యులిన్ 10 అన్యులిన్ రెండు కూడా నాన్ అరోమాటిక్. వై మీన్స్ ఇక్కడ ఈ కార్బన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్, ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్, ఇవి రెండు అనేటువంటిది ఒకటి ఎబో ద ప్లేన్ బిలో ద ప్లేన్, ఒకటి ఫేస్, ఇంకోటి ఉంటారు కదా. సో ఇది కూడా నాన్ అరోమాటిక్. దీంట్లో కూడా ప్లేనారిటీ మనకు ఉండదు, ఓకేనా. దీంట్లో కూడా మనకు ప్లేనారిటీ అనేది ఉండదు. సో దట్స్ వై అన్యులిన్ కూడా మనకేంటిది? నాన్ అరోమాటిక్. సో లెటస్ నెక్స్ట్ ఇది ట్రై చేయండి, అండ్ ఇది ట్రై చేయండి, అండ్ ఇది కూడా ట్రై చేయండి ఒకసారి సొంతగా ట్రై చేసి. ఇది ఆప్షన్ ఏ, ఇది ఆప్షన్ బి, ఇది ఆప్షన్ సి. సో విచ్ వన్ ఈస్ అమాంగ్ దీస్? హౌ మెనీ ఆర్ aromatic చెప్పండి. హౌ మెనీ ఆర్ ఆటోమేటిక్స్? దట్ మీన్స్ అంటే ఆరోమాటిక్ ఏంటిది? ఏనా బీనా సీనా? పౌజ్ చేసి కింద మనకు మెసేజ్ పెట్టండి, ఓకేనా. ఐ హోప్ మీరు చేసింది అనుకుంటున్నాను, బికాస్ యూ పీపుల్ ఆర్ వెరీ గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్ ఆల్సో, కాదు గుడ్ స్టూడెంట్స్, ఓకేనా. దిస్ ఇస్ బెటర్, ఓకేనా. ఏంటి సార్ జోక్ చేస్తున్నారు క్లాస్ చెప్తూనే? సి హియర్ బెటా, పాజిటివ్ ఉంది, కరోనా పాజిటివ్ కాదు. సి హియర్ పై సిగ్మా పాజిటివ్, పై సిగ్మా పాజిటివ్ అంటే కంప్లీట్ రెజోనెన్స్ ఉన్నట్టు. ఇది ఆరోమాటికే, అర్థమవుతుందా? క్లోజ్డ్ రింగే, అర్థమవుతుందా? రింగ్ ఉంటే ఇది ఆరోమాటికే. నెక్స్ట్ దీంట్లో ఎన్ని పై ఉన్నాయి? ఒకటే పై ఉన్నది. ఒకటి మీన్స్ వాట్? ఆడ్ మీన్స్ ఏంటిది? ఆరోమాటిక్. ఫస్ట్ ఇది ఆరోమాటికే. నెక్స్ట్ పై సిగ్మా నెగిటివ్ ఛార్జ్, పై సిగ్మా నెగిటివ్ ఛార్జ్, అర్థమవుతుందా? సో దట్ మీన్స్ దీంట్లో కూడా మనకేముంది? రెజోనెన్స్ అనేది ఉంది, కంప్లీట్ రెజోనెన్స్ అనేది. ఈజ్ ఇట్ క్లియర్? దీంట్లో మొత్తం ఎన్ని పై ఉన్నాయి? సి హియర్ 1, ఇది మైనస్ని కలపాలి కాబట్టి 3 అయితే 3 మీన్స్ ఇది ఆడ్. దిస్ ఈస్ ఆల్సో వాట్? aromatic. Second one also what? Aromatic. Clear? Next see this one. Pi sigma positive, pi sigma. Hoi pi sigma. This is not what?
దిస్ ఇస్ నాట్ రెజోనెన్స్, ఇక్కడ రెజోనెన్స్ అనేది జరగట్లేదు, ఓకేనా, కాంజుగేషన్ జరగట్లేదు. దట్స్ వై దిస్ ఇస్ వాట్ నాన్ అరోమాటిక్. కంప్లీట్గా కళ్ళు మూసుకొని చెప్పచ్చు. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ రెజోనెన్స్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వీటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేను చేస్తాను ఎగ్జాంపుల్స్. సో లిజన్ కేర్ఫుల్లీ. యాసిడిక్ స్ట్రెంత్. ఒకవేళ ఆరోమాటిక్ కాంపౌండ్స్ అనేటువంటి మనకిచ్చి ఇలా వాటిలో యాసిడిక్ స్ట్రెంత్ కనుక్కోమన్నాడు అనుకోండి, అప్పుడు కూడా మనకు అది ఆరోమాటిసిటీ బేస్డే అని మనం అనుకోవాలి. వాడు డైరెక్ట్గా మనకి ఆరోమాటిసిటీ అడగడు, ఏది ఆరోమాటిక్ ఏది యాంటీ ఆరోమాటిక్ ఇలా అడగడు. డైరెక్ట్ వాడు యాసిడిక్ స్ట్రెంత్ అడుగుతాడు. అర్థమవుతుందా? హియర్ యూ హ్యావ్ టు రిమెంబర్, యాసిడ్ అనేది ఏంటిది, H+ని డొనేట్ చేయాలి. H+ని డొనేట్ చేసేదాన్ని యాసిడ్ అంటాం. అర్థమవుతుందా? సి హియర్ ఇక్కడ COOH అనేది ఉంది ఇక్కడ, ఇదొక యాసిడ్. అర్థమవుతుందా? ఈ యాసిడ్ మనకి H+ని డొనేట్ చేసింది అనుకున్నాం, H+ని డొనేట్ చేసింది ప్లస్ COO మైనస్. సో ఈ యాసిడ్ H+ని డొనేట్ చేసింది, అప్పుడు ఇది ఎలా మారుతుంది, COO మైనస్గా మారుతుంది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు అజయ్, నేను ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తున్నాను. అర్థమవుతుందా? ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఆడ 1,00,000 నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు 2,00,000 వస్తాయి, అంటే నాకు ఇంకో లాభం వస్తేనే కదా, ఎంతో కొంత ₹1 ఎక్కువ లాభం వస్తేనే కదా నేను చేస్తా పని. మరి ఈ COOH ఈ యాసిడ్ H+ని ఎందుకు లూజ్ చేస్తుంది, H+ లూజ్ అయిన తర్వాత ఇది స్టేబుల్ కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది. అర్థమవుతుందా? అలా ఫామ్ చేసే సిచ్యువేషన్ ఉంటేనే ఇది H+ని యూజ్ చేస్తుంది, అంటే ఐ మీన్ లూజ్ అవుతుంది. అర్థమవుతుందా? సి హియర్ మనకి ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది. 1 1 1. క్లియరా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏం చేసింది అనుకున్నా, దీని H+ని ఇక్కడ డొనేట్ చేసేసి, అర్థమవుతుందా, H+ని ఇక్కడ డొనేట్ చేసి H+ లాగా బయటకు వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? ఈ హైడ్రోజన్ దాని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ని దీనికి డొనేట్ చేసి H+ లాగా బయటకు వెళ్ళిపోయింది. హైడ్రోజన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, పాపం ఆ ఉన్న ఎలక్ట్రాన్ కూడా కార్బన్ డొనేట్ చేసింది. అర్థమవుతుందా? అది బయటకు వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ బయటకు వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏం ఏర్పడుతుంది చెప్పండి, పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ ఏం ఏర్పడుతుంది చెప్పండి, పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. అండ్ ఇక్కడ ఏం ఏర్పడుతుంది, ఇక్కడ కూడా మనకు నెగిటివ్ ఛార్జ్ అనేది ఏర్పడుతుంది. క్లియర్? నెగిటివ్ ఛార్జ్ అనేది ఏర్పడుతుంది. సి హియర్, ఇప్పుడు చూడండి, ఇదేంటిది, పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇది నాన్ అరోమాటిక్. ఇదేంటిది, మైనస్, అంటే పై సిగ్మా మైనస్. అర్థమవుతుందా? సో దీంట్లో ఇదేంటిది, 2 పాయిలు ఉన్నాయి. దట్ మీన్స్ వాట్ ఇదేంటిది, ఈవెన్ అంటే ఏంటిది, ఇది యాంటీ అరోమాటిక్. అల్లు అర్జున్ AA. ఓకేనా? నెక్స్ట్ 1 2 3, దీంట్లో 3 పై బర్డ్స్ ఉన్నాయి. ఇదేంటిది, ఆడ్. దట్ మీన్స్ ఇదేంటిది, aromatic. ఇప్పుడు ఈ 3 అనేటువంటివి మనకి H+ని లాస్ అయినాయి, ఈ 3 H+ని లాస్ అయినాయి. అర్థమవుతుందా? సి హియర్, ఇది H+ లాస్ అయితేనేమో aromatic కాంపౌండ్ని ఫామ్ చేసింది, ఇది H+ని లాస్ అయితేనేమో యాంటీ అరోమాటిక్ని ఫామ్ చేసింది, ఇది H+ లాస్ అయితేనేమో నాన్ అరోమాటిక్ని ఫామ్ చేసింది. సో మూడిట్లో ఏది స్టేబుల్, ఎప్పుడు కానీ aromatic compounds are more stable than anti-aromatic then then ఇక్కడ anti-aromatic are more stable than non-aromatic then anti-aromatic. సో aromatic compounds అనేటువంటి అన్నిటికన్నా స్టేబుల్, దెన్ నాన్ అరోమాటిక్, దెన్ యాంటీ అరోమాటిక్. ఇవి అన్నిటికన్నా తక్కువ స్టెబిలిటీని కలిగి ఉంటాయి. ఇది ఏంటి, యాంటీ అరోమాటిక్. సో ఇప్పుడు ఈ యాసిడ్ H+ని లాస్ చేస్తే ఇది aromatic కాంపౌండ్ని ఫామ్ చేసింది. అర్థమవుతుందా? ఇది దేన్ని ఫామ్ చేసింది, యాంటీ అరోమాటిక్ని ఫామ్ చేసింది. ఇది లీస్ట్ స్టేబుల్, ఇది నాన్ అరోమాటిక్ స్పీసీస్ని ఫామ్ చేసింది. ఇందులో దేనికి ఎక్కువ అసిడిక్ స్ట్రెంత్ ఉంటుంది, ఏదైతే స్టేబుల్ యానియాన్ని ఫామ్ చేస్తుందో, అర్థమవుతుందా, స్టేబుల్ యానియాన్ని ఫామ్ చేస్తుందో అదే మోర్ స్టేబుల్. సి హియర్, ఇది aromaticని ఫామ్ చేసింది కాబట్టి దిస్ ఇస్ మోర్ స్టేబుల్. అర్థమవుతుందా? ఇది H+ని లాస్ అవడం వల్ల ఎక్కువ స్టెబిలిటీని పొందుతుంది. సో దట్స్ వై ఇది 1 అనుకుంటే, ఇది 3 అనుకుంటే, సో 2 అనుకుంటే, ఇది 3 అనుకుంటే, 3 అనేది మోర్ స్టేబుల్ వెన్ కంపేర్స్ టు దెన్ 1, దెన్ లాస్ట్కి ఎంత 2 1 3. క్లియరా?
సో దీన్ని బట్టి మనం ఏమని చెప్పచ్చు అంటే యాసిడిక్ స్ట్రెంత్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ ఆఫ్ కార్బోయానియన్ అని చెప్పచ్చు కదా. యాసిడిక్ స్ట్రెంత్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్టెబిలిటీ ఆఫ్ వాట్? కార్బోయానియన్. అర్థమవుతుందా? ఇంకా చెప్పాలంటే యాసిడిక్ స్ట్రెంత్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఆరోమాటిసిటీ అని కూడా చెప్పచ్చు. అర్థమవుతుందా? ఆరోమాటిసిటీ అని కూడా చెప్పచ్చు. ఈ కార్బోయానియన్ స్టేబుల్ ఎందుకంటే ఇది ఆరోమాటిసిటీని షో చేస్తుంది. ఇది కార్బోకేటయాన్ ఫామ్ అయింది. ఇది కార్బోయానియనే, బట్ ఇదేంటిది నాన్ అరోమాటిక్, ఇదేంటిది యాంటీ అరోమాటిక్. ఓకేనా? ఇది క్లియరా? నెక్స్ట్ డైపోల్ మూమెంట్ ఎప్పుడైనా అడిగినప్పుడు ఆరోమాటిక్ కాంపౌండ్స్ ఇచ్చి డైపోల్ మూమెంట్ ఏంటిది? రెండు పోల్స్ని జనరేట్ చేయాలి, ఆపోజిట్ పోల్స్, ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్. అంటే ఎప్పుడు కానీ ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఎటు సైడ్ ఉంటుంది? మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ సైడ్ ఉంటుంది. ఇక్కడ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఏంటిది? ఆక్సిజన్. మూడిట్లో ఆక్సిజన్. సో ఈ కార్బన్ దగ్గరికి వెళ్ళి ఎలక్ట్రాన్ ఫ్లో దీని సైడ్ ఉంటుంది. సో ఇది పై ఎలక్ట్రాన్ని ఆక్సిజన్ తీసేసుకుంటుంది. సో దీనిలా కూడా మీరు చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ పై ఉంటే దీన్ని పైకి పంపించాలని చెప్పిన కదా. సో ఇలా కూడా అనుకొని చేయొచ్చు మీరు. సో దీన్ని పైకి పంపించాం, దీన్ని పైకి పంపించాం, దీన్ని పైకి పంపించాం. అప్పుడు ఆక్సిజన్ పైన నెగిటివ్, దీనిపైన పాజిటివ్. సో పాజిటివ్ నెగిటివ్ రెండు ఆపోజిట్ పోల్స్ జనరేట్ అయినాయి కాబట్టి ఆ డైపోల్ మూమెంట్ అనేటువంటి వచ్చింది. బట్ ఇది ఏ కార్బోకేటయాన్? ఇది పాజిటివ్ అంటే ఇది కార్బోకేటయాన్ అన్నట్టే, పాజిటివ్ అంటే కార్బోకేటయానే. సో ఇది ఏ కార్బోకేటయాన్? ఆరోమాటికా యాంటీ ఆరోమాటికా? హియర్ ఇది రెండు పై ఉన్నది. ఈవెన్ అంటే ఏంటిది? యాంటీ ఆరోమాటిక్ కార్బోకేటయాన్. సో ఈడ పై బండ్ ఉంటుంది, రాయలేదు, ఇది పైకి వెళ్ళిపోయింది. ఇది ఈడ 1 ఉంది కాబట్టి ఆడ్, ఇది ఆరోమాటిక్ కార్బోకేటయాన్. సో ఇది నాన్ aromatic carbocation. So which is stable more? Aromatic carbocation is more stable. అర్థమవుతుందా? అంటే డైపోల్ మూమెంట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్టెబిలిటీ ఆఫ్, రాసుకోండి, స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్. అర్థమవుతుందా? ఏ కార్బోకేటయాన్లో అయితే ఆరోమాటిసిటీ ఎక్కువగా ఉంటుందో ఆ కార్బోకేటయాన్ స్టెబిలిటీకి ఇది మనకు డైపోల్ మూమెంట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. నెక్స్ట్ రియాక్టివిటీ టువర్డ్స్ ద AgNO3. మనకి ఎప్పుడైనా ఆరోమాటిక్ కాంపౌండ్స్ ఇచ్చి అన్నిటిపైన Cl అని ఇచ్చిన అనుకోండి, లేదా Br ఇచ్చిన అనుకోండి, లేదా FF అని ఇచ్చిన, ఫ్లోరిన్ అని ఇచ్చిన అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే సో ఇమాజిన్ దిస్ ఈస్ వాట్ R గ్రూప్, దిస్ ఈస్ వాట్ X గ్రూప్, ఇది RX గ్రూప్. అర్థమవుతుందా? ఆల్కైల్ హ్యాలైడ్స్. సో ఈ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఒకవేళ AgNO3 రియాక్షన్ చేస్తే ఎలా రియాక్షన్ చెందుతుంది? హియర్ నేను ఎలా చెప్పాలంటే దీన్ని ఇక్కడ రాసిన హియర్ ఆల్కైల్ హాలైడ్. అర్థమవుతుందా? ఇది ఈడ నేను రింగ్ తీసుకున్నాను, ఈ ఆల్కైల్ హాలైడ్ దీంతో రియాక్షన్ చెందుతుంది. అర్థమవుతుందా? దేన్ని ఫామ్ చేస్తుంది? దాని రియాక్షన్ చెందితే ఆబ్వియస్లీ ఈ X అనేది కార్బన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ని తీసుకొని ఇది X- గా బయటికి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? ఇది R+గా ఉంటుంది. మనకు AgNO3లో Ag అనే దేంతో రియాక్షన్ చెందుతుంది? ఆబ్వియస్లీ Agకి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, NO3కి మైనస్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి Ag అనేది ఆబ్వియస్లీ X- తో రియాక్షన్ చెందుతుంది. Ag(X-) అంటే Ag ప్లస్ X- అంటే Ag(X) ఫామ్ చేస్తుంది, ప్లస్ మైనస్ మొత్తం న్యూట్రల్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ PPT అనేది అంటే ప్రెసిపిటేట్ అనేటువంటిది ఫామ్ చేస్తుంది. అర్థమవుతుందా? AgNO3 Br ఉన్నా, Cl ఉన్నా, ఏదున్నా కూడా, అర్థమవుతుందా? ఏ హాలోజన్ ఉన్నా కూడా ప్రెసిపిటేట్ అనేది ఫామ్ చేస్తుంది. ఇది ఎంత తొందరగా ప్రెసిపిటేట్ ఫామ్ చేస్తే ఆ కాంపౌండ్ అంత స్టేబుల్. అర్థమవుతుందా? హియర్ ఇది ప్రెసిపిటేట్ ఫామ్ అవ్వాలంటే ఏం కావాలి? ఈ క్లోరిన్ ఈడికెళ్ళి బయటికి వెళ్ళిపోవాలి. సో ఈ క్లోరిన్ ఏం చేస్తుంది? కార్బన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ని తీసేసుకొని ఇది బయటికి వెళ్ళిపోతుంది, ఎందుకంటే అది మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి బయటికి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఈడ కార్బోకేటయాన్ ఏర్పడుతుంది. సేమ్ ఇంతకుముందు అలానే కార్బోకేటయాన్ అనేది ఏర్పడింది. ఓకేనా? సో అప్పుడు ఏ కార్బోకేటయాన్ మోర్ స్టేబుల్ అయితే చెప్పండి. అర్థమవుతుందా? ఏ కార్బోకేటయాన్ మోర్ స్టేబుల్ టువర్డ్స్, అంటే ఏది తొందరగా ఇస్తుంది AgNO3ని, ప్రెసిపిటేట్ని ఏది తొందరగా ఇస్తుంది చెప్పండి? ఏదైతే ఆరోమాటికో. హియర్ ఇది ఆరోమాటిక్, ఇది యాంటీ ఆరోమాటిక్, ఇది నాన్ ఆరోమాటిక్. సో ఆరోమాటిక్ అనేది ఎక్కువగా మనకి తొందరగా AgNO3ని AgNO3తో రియాక్షన్ చెంది PPT అనేది ఇస్తుంది. ఓకేనా? నెక్స్ట్ హియర్ OH అంటే కంపేర్ ద రియాక్షన్ టువర్డ్స్ ద యాసిడ్. హియర్ HX అనేది కూడా ఒక యాసిడే, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడే, ఇది H3PO4 ఫాస్ఫరిక్ యాసిడ్. ఓకేనా? సో అక్కడ 3 ఎప్పుడైనా రియాక్షన్లో ఈ 3 యాసిడ్స్ ఇచ్చేసి ఈ యాసిడ్స్ని
మనకు ఆల్కహాల్తో రియాక్షన్ చేయమన్నాడు. సో యాసిడ్స్ ఏం చేస్తాయి చెప్పండి బయట జనరల్గా? యాసిడ్స్ అనేటువంటి H+ని డొనేట్ చేస్తాయి. వాటి పనే అది. యాసిడ్స్ ఏం చేస్తాయి? H+ని డొనేట్ చేస్తాయి. సో H+ని డొనేట్ చేస్తే సి హియర్ ఇది కూడా సేమ్ ఆల్కైల్ గ్రూప్ అనుకోండి, ఆల్కైల్ హ్యాలైడ్ గ్రూప్ అనుకోండి. సి హియర్ ఇది ఆల్కైల్, ఇది హ్యాలైడ్. ఆల్కైల్ హ్యాలైడ్ ఎక్కడ రాయాలి, ఎక్కడ రాయాలి, ఎక్కడ రాయాలి? ఇక్కడ రాస్తున్నా. ఆల్కైల్ హ్యాలైడ్ గ్రూప్ అనుకుందాం. ఓకేనా? సో ఇది X- బయటికి వెళ్ళిపోతుంది అండ్ ఇది R+గా ఉంటుంది. ఓకేనా? R+లో ఉంటుంది. సో ఇది బయటికి వెళ్ళిపోకముందే ఈ H+ అనేటువంటిది దీని దగ్గరికి వచ్చి అటాక్ అవుతుంది. R బాండ్ X ఉంది కదా, ఎక్స్లో 1 సెకండ్ ఇక్కడ వచ్చి అటాక్ అవుతుంది. ఇక్కడ కాదు యాక్చువల్గా అటాక్ అయ్యేది. జస్ట్ గివ్ మీ 1 సెకండ్ ఆఫ్ టైం. సో ఇది RX కాదు బెట, ఇక్కడ OH ఉంది కదా, స్మాల్ మిస్టేక్. ఇక్కడ OH ఉంటుంది, RX కాదు, OH ఉంటుంది. సో ఆక్సిజన్ దగ్గర మనకు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఈ H+ అనేటువంటి ఇవి H+ని డొనేట్ చేస్తాయి కదా. సో ఆ H+ అనేటువంటిది ఇక్కడికి వచ్చి అటాక్ అవుతుంది. అర్థమవుతుందా? H+ దగ్గర ఎలక్ట్రాన్స్ అనేటువంటి తక్కువగా ఉంటాయి, ఇక్కడ ఆక్సిజన్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడికి అటాక్ అవుతుంది. అప్పుడు ఏమైంది? ఇది ఏం ఫామ్ అయింది? R బాండ్ OH2+ అయింది. సో నెక్స్ట్ ఏమైంది అంటే, సో ఇది ఈ R దగ్గరికి వెళ్ళి ఎలక్ట్రాన్ తీసేసుకుని ఇది H2O లాగా బయటికి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ రాసాను సి హియర్, ఇది R+ అండ్ H2O+గా మారుతుంది. సో ఇది జనరల్ రియాక్షన్ అన్నట్టు. సో ఈ రియాక్షన్ ఏది ఫాస్ట్గా చేస్తుంది? ఏదైతే ఈ OH- ఈజీగా రిమూవ్ చేస్తుందో, అర్థమవుతుందా? ఈజీగా రిమూవ్ చేయడానికి ఇష్టపడుతుందో, అర్థమవుతుందా? అది రిమూవ్ చేస్తుందంటే దానికి స్టెబిలిటీ ఉంటేనే రిమూవ్ చేయాలి, లేకపోతే అది రిమూవ్ అవ్వదు. సో ఇది రిమూవ్ అయిపోయిన తర్వాత ఏది ఎక్కువ స్టేబుల్ ఉంటే అదే ఈ దీంతో తొందరగా రియాక్షన్ అనేటువంటిది చెందుతుంది. అర్థమవుతుందా? ఈ యాసిడ్స్తోని. సియర్ ఇది ఇడికెళ్ళి వెళ్ళిపోయింది, ఇది ఇడికెళ్ళి వెళ్ళిపోయింది, ఇది ఇడికెళ్ళి వెళ్ళిపోయింది. క్లియరా? మళ్ళీ ఇక్కడ పాజిటివ్ అనేటువంటిది ఫామ్ అయిపోద్ది. క్లియరా? పాజిటివ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఏదైతే ఆరోమాటికో అది స్టేబుల్. ఇది ఒకసారి మీరు చూసుకోండి. ఓకేనా? ఏదైతే ఆరోమాటికో అది స్టేబుల్. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ కంటెంట్. సో లెట్ us do the questions. Which of the following are not aromatic? This question is asked in 3rd May 2019 షిఫ్ట్ 1లో అడిగినటువంటి క్వశ్చన్. అర్థమవుతుందా? సో దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి చెప్పండి బేటా. కింద పౌజ్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి. హియర్ 1 2 3 4 పై బాండ్సే ఉన్నాయి. 4 అంటే ఏంటిది? ఇది ఈవెన్ అంటే ఏంటిది? యాంటీ అరోమాటిక్. మనకేంటిది? అరోమాటిక్ కానిది అన్నాడు అంటే మనం నాన్ అరోమాటిక్ది యాంటీ అరోమాటిక్ది కనుక్కోవాలి ఎన్ని ఉన్నాయి అనేది. సి హియర్ ఇది యాంటీ అరోమాటిక్. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ ఏంటంటే ఈ చూడండి, కిచాక్ 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 కిచాక్. ఇక్కడ ఏముంది? మనకు పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఏ ఛార్జ్ ఉంది? పాజిటివ్ ఛార్జ్ ఉంది. 1 2 2 పై బాండ్స్ ఉన్నాయి అంటే ఇది ఈవెన్, ఇది యాంటీ అరోమాటిక్. ఓకేనా? నెక్స్ట్ ఆప్షన్ F చూడండి, కిచక్ కిచక్ కిచక్. ఇక్కడ మనకు నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఓకేనా? నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో ఇదేంటి చెప్పండి? నెగిటివ్ ఛార్జ్ ఉందా అసలు? ఎస్ నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఏంటిది? 2 పై బాండ్స్. ఇదేంటిది? యాంటీ అరోమాటిక్. అర్థమవుతుందా? సో ఈ 3 అనేటువంటి అరోమాటిక్ కాదు, మిగిలినవి కూడా అరోమాటికే. మీరు చెక్ చేయండి, మీరు సొంతగా చేయండి. 100% మీరు చేయగలుగుతారు. ఓకేనా? 100% మీరు చేయగలుగుతారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ an example for the non-benzenoid aromatic compound. సో కింద ఇచ్చిన 4 ఆప్షన్ చూడండి, 4 ఆప్షన్ కూడా నాన్ బెంజనాయిడే. అంటే బెంజిన్ రింగ్ని కలిగి ఉన్నటువంటి, బెంజిన్ అంటే 6 కార్బన్సే ఉండాలి, అవన్నీ నాన్ బెంజనాయిడే. నాన్ బెంజనాయిడ్స్ కాంపౌండ్స్లో మనకి aromatic కాంపౌండ్ ఏదని అడుగుతున్నాడు. aromatic కాంపౌండ్. సో ఆప్షన్ ఏ చూడండి, ఆప్షన్ ఏ అరోమాటికా నాన్ అరోమాటికా? అది ఆబ్వియస్లీ నాన్ అరోమాటిక్. ఎందుకంటే దాంట్లో ఒక్క సియర్ ఇది నాన్ అరోమాటిక్. పై సిగ్మా పై అంటే రెజోనెన్స్ అనేటువంటి జరగట్లేదు దాంట్లో. అండ్ ఆప్షన్ బి చూడండి, కిచక్ 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 3 సియర్ 1 2 3 అంటే రెజోనెన్స్ జరుగుతుంది. పై సిగ్మా లోన్ పేర్. సో ఇది 3 ఉన్నాయి కాబట్టి లోన్ పేర్ని కౌంట్ చేస్తున్నాం కాబట్టి 3 పై మీన్స్ ఆడ్ కాబట్టి ఇదేంటిది? అరోమాటిక్. ఆప్షన్ బి అనేది అరోమాటిక్. ఎంత సింపుల్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓన్లీ. ఆప్షన్ సి చూడండి, అన్యులిన్ ఇచ్చాడు. అన్యులిన్ ఏంటిది? అది టబ్ లైక్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది, అది నాన్ ప్లేనర్. దట్స్ వై అదేంటి? నాన్ అరోమాటిక్. నెక్స్ట్ కాంపౌండ్ ఇచ్చాడు, CH3 ఇచ్చాడు. కిచక్ 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 CH2 ఇచ్చాడు. డబుల్ బాండ్ ఇచ్చాడు.
అర్థమవుతుందా? సో CH2 ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలక్ట్రాన్ తీసుకుందాం అనుకోండి, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇది దీనికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, 1 2 అవుతుంది, ఇది ఈవెన్ అవుతుంది. అర్థమవుతుందా? ఈవెన్ మీన్స్ వాట్? ఇది మనకి యాంటీ ఆరోమాటిక్. మనకు ఆరోమాటిక్ ఏదైనా అడిగిండు, సో బి అనేది కరెక్ట్ ఆప్షన్. సో లెట్ us do the next one. ఫాలోయింగ్ ద నాన్ aromatic compounds among the following. సో కింది ఇచ్చిన వాటిలో నాన్ aromatic కాంపౌండ్ ఏంటనేది అడుగుతున్నాడు. aromaticity హైదరాబాద్ సిటీ. సో ఆప్షన్ ఏంటిది? కిచక్ 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 నెగిటివ్ ఛార్జ్. ఓకే, ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏంటిది? ఇది ఆరోమాటికా నాన్ ఆరోమాటికా? ఇది ఆరోమాటిక్. సో ఆరోమాటిక్ కాబట్టి మనకు ఆరోమాటిక్ దాని గురించి సంబంధం లేదు, ఎందుకంటే 3π అంటే ఇది ఆడ్ ఎలక్ట్రానిక్ స్పీసీస్. ఓకేనా, ఆరోమాటిక్. నెక్స్ట్ సెకండ్ చూడండి, నెక్స్ట్ బి చూడండి, పై సిగ్మా పై. సో దీంట్లో ఏముంది? దీంట్లో ఆరోమాటిసిటీ ఉంది అండ్ 2 పై ఉన్నాయి కాబట్టి ఇది ఏంటిది? ఇదేంటిది చెప్పండి? యాంటీ ఆరోమాటిక్. ఓకేనా, క్లియరా? తలూపారా ఏంది? ఇదేంటిది? పై సిగ్మా పై సిగ్మా సిగ్మా. దిస్ ఈస్ sp3 కార్బన్ అండ్ పై సిగ్మా మీన్స్ దెర్ ఇస్ నో కాంజుగేషన్. సో దిస్ ఈస్ నాన్ aromatic. నేను ఏది చెప్తా తలూపకండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. See here, tropolene is a చెప్పండి. See here, this is what? Tropolene. నేను ఆల్రెడీ చెప్పాను. Tropolene is a చెప్పండి, ఆప్షన్ చూడకుండా చెప్పచ్చు. ఇది బెంజినాయిడా నాన్ బెంజినాయిడా? అంటే 6 కార్బన్స్ ఉంటేనేమో బెంజిన్కి సంబంధించి. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. సో ఇది నాన్ బెంజినాయిడ్ అన్నట్టు. ఓకేనా, నాన్ బెంజినాయిడ్. అండ్ ఇది ఆరోమాటికా యాంటీ ఆరోమాటికా? 3π ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆరోమాటిక్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి హియర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ రేట్స్ ఆఫ్ కార్బన్ బాండ్ Br అయనైజేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ బ్రోమైడ్స్. సి హియర్. సో ఈ 3 అనేటువంటి బెంజిన్ రింగ్లు ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు నేను చెప్పాను ఇక్కడ హాలైట్స్ ఇచ్చాడని. అర్థమవుతుందా? దీన్ని ఎలాగైనా వాడు క్వశ్చన్ని మార్చనేది ఇవ్వచ్చు. ఓకేనా? సి హియర్, ఇక్కడ బాండ్ ఉందా? ఇక్కడ బాండ్ ఉంది. ఎస్, ఇక్కడ బాండ్ ఉంది. ఓకే, ఈ బోరాన్ ఏం చేస్తుంది? వెళ్ళిపోద్ది ఇక్కడ నుంచి. దీనికి ఎలక్ట్రాన్ ఇచ్చేది, ఇది కూడా వెళ్ళిపోద్ది. సో దీనిపైన ఏ ఛార్జ్ వస్తుంది? మనకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఆక్సిజన్ దీనిపైన మనకి ఏ ఛార్జ్ వస్తుంది? పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. దీనిపైన కూడా మనకి పాజిటివ్ ఛార్జ్ అనేటువంటిది వస్తుంది. సో చెప్పండి, ఇప్పుడు ఈ మూడిట్లో విచ్ వన్ ఈజ్ మోర్ స్టేబుల్? ఆబ్వియస్లీ ఆప్షన్ 2 అనేటువంటిది స్టేబుల్, ఎందుకంటే 1 2 ఇక్కడ లోన్ పేర్ 3. సో 3 ఉంటే ఏంటిది? ఆడ్. ఇది ఏంటిది? ఆరోమాటిక్ వస్తుంది కాబట్టి ఇది అన్నిటికన్నా స్టేబుల్. ఇది క్లియరా? ఓకే, ఫస్ట్ ఏంటిది? ఇది 1, ఇది 2, ఇది 3. 2 అనేది స్టేబుల్. నెక్స్ట్ ఏ స్టేబుల్? ఇది స్టేబులా? ఇక్కడ కొంచెమన్నా ఆరోమాటిసిటీ అనేది జరుగుతుంది ఇక్కడ. అర్థమవుతుందా? పై సిగ్మా పాజిటివ్, బట్ ఇది మొత్తం ఏంటిది? మొత్తమే అక్కడ ఏది కూడా జరగట్లేదు అక్కడ. అర్థమవుతుందా? ఇందులో ఏది ఆరోమాటిసిటీ జరగట్లేదు. ఓకేనా, ఇక్కడ కొంచెమైనా ఆరోమాటిసిటీ అనేది జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ 1. ఓకేనా, 1. నెక్స్ట్ ఇదేంటిది? లాస్ట్ది 3. సో 2 1 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది మేబీ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి, నేను ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో యూట్యూబ్లో నేను పోల్ అనేది పెడుతున్నాను రోజు. సో ఏ టాపిక్ కావాలని. సో దానికి కొంచెం ప్లీజ్ యాక్టివ్గా ఉండండి, చూడండి. అలా ఒకసారి యూట్యూబ్లో చూసినప్పుడు మన ఛానల్కి వచ్చి ఏమైనా కమ్యూనిటీ పోస్ట్లో పెట్టారా లేదా అనేది. అండ్ చాలామంది ఏం చేస్తున్నారంటే క్రాష్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నారు యూట్యూబ్లో చాలామంది, లేదా ఫ్రీ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నారు అందరూ. బట్ హానెస్ట్లీ ఆ వీడియోస్ అన్నీ చూడండి, మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతున్నారు అది కూడా ఒకసారి చూడండి. అర్థమవుతుందా? లాస్ట్ 30 డేస్లో కంటెంట్ చదవడం కాదు ఇంపార్టెంట్, కంటెంట్ కుదించి చదివి, ఎంత అంటే అంత తగ్గించి చదివి
దాని నుంచి మనం ఎక్కువ క్వశ్చన్స్ ఎలా చేయాలి, తక్కువ కంటెంట్లో ఎక్కువ క్వశ్చన్స్ ఎలా చేయాలనే దాని మీద ఫోకస్ చేయాలి మీరు. అర్థమవుతుందా? లేదంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్డ్నే వెళ్ళాలి. అర్థమవుతుందా? ఇప్పుడులాగా ఎలాగ. బట్ ఓన్లీ నేను కంటెంటే చదువుతాను రోజు అంటే సొంతగా క్వశ్చన్స్ చేయడం అనేది చాలా కష్టం. ఫస్ట్ ఎవరైతే కంటెంట్ చెప్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రతి ఒక్కరు. ఓకేనా? సో దిస్ ఈస్ టుడేస్ క్లాస్. ఆల్ ద వెరీ బెస్ట్ ఎవ్రీవన్. బై బాయ్.